పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈస్టర్ శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో మనముంటున్నాం. గత వారములో యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు శిలువ మీద ఏ విధంగా మరణించాడో మనము శిలువ మీద ఉండి ఆయన పలికిన పలుకులను మనం ధ్యానం చేశాం. కనుక ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై మరి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పునరుద్ధానము గురించి మనము ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. మరియు ముందుగా నేను మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. సియోను స్వరము అనే ఈ కార్యక్రమం కొరకు టీవీ ముందు కూర్చొని వాక్యం వినడానికి కూర్చున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి సియోను సహవాసం నిజామాబాద్ వారు ఈ యొక్క కార్యక్రమాలను మీకు అందిస్తున్నారు. అనేకమైన కుటుంబాలు మరి వారు ముందుకొచ్చి ఆర్థికంగా సహాయపడుతూ మరి వారి మేలు పొందుతూ ఈ విధంగా దేవుని కృప ద్వారా మరి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నవి. ప్రియులారా, మేలు పొందినటువంటి మీరందరూ కూడా ధన్యులు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయమైడ నీకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. నాయన యేసు ఘనమైన నామములో మా కొరకు మృత్యుంజయుడవై మృతులలో నుండి పునరుద్ధానుడవై తిరిగి లేపబడిన దేవుడవై ఉంటున్నావు. మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా లేపుట కొరకై నీవు లేపబడిన దేవుడవై ఉంటున్నావు. కనుక ఈ దినమందు ఈ టీవీ ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మమ్మల్ని అందరినీ నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. మేము వినగల చెవులను, గ్రహింపగల హృదయము గల వారమై ప్రతి మాట యందు మేము ఆసక్తి కలిగి ఈ మాటలు విందుముగాక. ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేసిన మరి సియోను సావాస సంఘ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను, వారి చేయుచున్న పనులను యేసు నామమున దీవిస్తున్నాం. మీరును దీవించండి. వాక్యం వినడానికి ఇదిగో టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను నీవు ఇప్పుడే తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం యేసు నామములో ప్రతి బిడ్డకు కలుగునుగాక. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని నజరేయుడవగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈనాటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 8 వచనాలను మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడిండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి వద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితోనూ ఏమీ చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సందర్భము మత్తయి సువార్త 28వ అధ్యాయములో ఉంటుంది, మొదటి 8 వచనాలు. లూకా సువార్తలో 24వ అధ్యాయము మొదటి 8 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుండి మనము ఈ యొక్క సందర్భాల్ని దాదాపుగా 4 సువార్తల్లో 4 సువార్తికులు ఈ యొక్క సువార్తలలో యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి వ్రాయటం జరిగింది. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినము గడిచిపోగానే అనగా సబ్బాతు దినము గడిచిన తర్వాత అంటే శనివారం ఉదయమున 6 గంటలకు ఆయన సిలువ వేయబడిన దగ్గర ఉండినటువంటి స్త్రీలు, వీరెవరు అనగా యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఉన్నటువంటి స్త్రీలే. ఎవరు వీరు? యాకోబు తల్లి అయిన మరియయు, సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి అని వ్రాయబడి ఉంది. 15వ అధ్యాయంలో అదే మార్కు సువార్తలో 40వ వచనమును గమనించినట్లయితే వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారు తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి.
ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. కనుక సుగంధ ద్రవ్యములను కొని సిద్ధపరిచి యేసు దేహానికి వాళ్ళు పూయాలని వాళ్ళు అనుకున్నారు. లూకాసు వార్త 23:56 ఈ మాటలు ఉంటవి. వారు సమాధి వద్దకు రాగా, దేవునికి స్తోత్రం, ఆ రాయి పొర్లింపబడి ఉండడాన్ని వారు గమనించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 28:2-4 ప్రకారముగా అక్కడ ఒక భూకంపం వచ్చినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. ఒక భూకంపం కలిగింది. ఒక దేవదూత పరలోకం నుండి వచ్చి దానిని పొర్లించి దానిపై కూర్చున్న సందర్భము మరి మత్తయి సువార్తలు మనము 28:2-4 వచనాల వరకు మనం ఇక్కడ గమనించుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఆ మాటలు కనుక మనం చూసినట్లయితే 28:2-4 వరకు, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి సమాధి కావలి కాసేవారు కూడా అక్కడ ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయములో ఇక్కడ ఏమనుందంటే 62 నుంచి, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతును దక్కుడు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసినటువంటి సందర్భం ఇక్కడ గమనించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వారు ఆ భూకంపం వచ్చినప్పుడు అక్కడ కావలి కాయు వారు సచ్చిన వారి వలె వారు అక్కడ పడ్డ సందర్భం అయితే 5వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకునిన్న ఒక పడుచువాడు, అంటే ఒక యువకుని రూపములో కనిపించినటువంటి దేవదూత సమాధి ద్వారానికి కుడి పక్కన రాతిపై కూర్చుండి ఉన్నాడు. దూత రూపం ఎట్లుందంటే మెరుపు వలె ఉన్నది. కాబట్టి వారు భయపడ్డారు. ఎవరికైనా సడన్గా చూసినప్పుడు సహజంగా భయం కలుగుతుంది. కనుక వారు భయపడ్డారు ఆ స్త్రీలు. మత్తయి సువార్తలు 28:3 వచనంలో రాయబడ్డది. లూకాసు వార్త 24:4లో రాయబడిన ప్రకారంగా మరి 2వ దూత కూడా అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ మత్తయి మార్కు ఇది వ్రాయలేదు. అయితే ఆ దూతలు ఏమంటున్నారు స్త్రీల వైపు చూసి 6-7 వచనాలు చూస్తే, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు వారు సమాధిలో లేడు, ఆయన లేచిన్నాడు, ఇక్కడ లేడు అనేటువంటి వార్తను దూతల ద్వారా వారికి తెలియజేయటం జరిగింది. కనుక అక్కడ స్త్రీలతో మొదటి మాట దూత చెప్తున్నాడు, ఆయన లేచినాడు, ఇక్కడ లేడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి యొక్క ఖాళీ సమాధిని దర్శించడానికి మరి ఇజ్రాయేలు దేశానికి యెరూషలేము పట్టణానికి అనేకులు కూడా వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క ఖాళీ సమాధిని ఇప్పటి వరకు చూస్తూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇక్కడ ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అనే వార్తను దూతలు తెలియజేశారు. కాబట్టి క్రీస్తు మరణాన్ని జయించినంతటి మహత్తరమైనటువంటి ఈ సంఘటన ఈ సృష్టి ఆరంభము నుండి ఇంతవరకు కూడా మరొక సంఘటన జరగలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్కడే సజీవుడుగా సమాధిలో నుండి లేపబడిన సంగతి సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు జరగలేదు. అది యేసుక్రీస్తు వారి జీవితంలో మాత్రమే జరిగింది. క్రీస్తు మరణము నుండి లేవకపోతే ఈరోజు క్రైస్తవ మతము కానీ క్రైస్తవులు కానీ ప్రపంచంలో ఉండేవారు కాదు. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు ప్రపంచంలో ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణమును జయించి సమాధిలో నుండి సజీవుడుగా ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మానవులకు రక్షణ అనేది ఉంది అంటే యేసుక్రీస్తు వారు సమాధిని జయించాడు, సమాధిలో నుండి సజీవుడిగా లేపబడ్డాడు. అందుకే ఈరోజు మానవులమైన మనకు రక్షణ కలిగింది. ప్రైజ్ ద లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు మరి అక్కడ రాయబడింది.
కాబట్టి ఇక్కడ ఒకవేళ రక్షణ అనేది లేకపోతే ఈరోజు ప్రపంచ చరిత్ర చిన్న భిన్నంగా ఉండేది. మరణం నుండి లేవడం చేత ఆయన దేవుని కుమారుడు అన్న సత్యము పూర్తిగా నిజమైంది. ప్రపంచములో యేసుక్రీస్తు వారు మరణమును జయించి లేచాడని ఆ యొక్క ఖాళీ సమాధి సాక్ష్యమిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ సత్యము పూర్తిగా వాస్తవము నిజమైంటున్నది. కాబట్టి మరణాన్ని, చివరి శత్రువును జయించడానికి దేవుడే స్వయంగా భూలోకానికి వచ్చి దీని ద్వారానే సర్వ మానవాళికి రక్షణ మార్గాన్ని ప్రభువారు చూపించారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి లోకములో నాస్తికులు అనగా, నాస్తికులు అంటే దేవుడు లేడు, దయ్యము లేదని నమ్మేవాళ్ళు. ఈ లోకంలో ఇప్పటి వరకు కొంతమంది నాస్తికులు ఏమంటున్నారంటే యేసు మరణము నుండి లేవలేదని, ఇదంతా కూడా ఆయన శిష్యులు కల్పించిన కథ అని అంటారు. ఆ మాట మాత్రం అది పక్కా అబద్ధము, అసత్యము. యేసు పునరుద్ధానము వెనుక పునరుద్ధానము అనేటువంటిది ఒక చారిత్రకమైనటువంటి సత్యము. మనము దీనిని ఎలా తీసుకోగలం? ఒక ప్రశ్న. యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు అనడానికి మొదటిది ఏంటంటే ఖాళీ సమాధి. దేవునికి స్తోత్రం. కాబట్టి దానిని కాదనే వారు ఎవరు కూడా లేరు. ఈరోజు కావాలంటే డౌట్ ఉన్న వారందరూ కూడా యెరూషలేమునకు వెళ్ళి యేసు ప్రభు యొక్క సమాధిని దర్శించి రావచ్చు. అక్కడ ఖాళీ సమాధి ఉంది. అనేకులు ప్రపంచవ్యాప్తంగా వారు అక్కడికి వెళ్ళి ఖాళీ సమాధిని చూసి రావడం జరుగుతుంది. కాబట్టి మొదటిది ఖాళీ సమాధి. యేసు మరణం నుండి లేవకపోతే మరి ఆయన శరీరం ఎక్కడికి పోయింది? రోమా సైనికులు ఆల్రెడీ అక్కడ సమాధి వద్ద కావలున్నారు. ఈనాటికి కూడా కొంతమంది యూదులు శిష్యులు ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయారని ఈ రోజు వరకు కూడా అనేకులు అంటూ ఉంటున్నారు. యోహాను సువార్త 20:19 మనం ఇక్కడ గమనించినట్లయితే 20వ అధ్యాయం 19 ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలబడి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ శిష్యులందరూ కూడా యూదులందరికీ భయపడి వారు దాక్కున్న సందర్భం ఉంది. వారు ఎక్కడ దాక్కున్నారు? మరి యూదులకు భయపడి ఒక గదిలో, ఒక రూములో వారు దాక్కున్న సందర్భము. అందుకే యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలబడినటువంటి సంగతి మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి రోమీయులు యేసు దేహము కోసం అతి జాగ్రత్తగా వెతికారు. ఏదో ఒక విధంగా యూదులు యేసు పునరుద్ధానుడు అవ్వలేదని నిరూపించడానికి ప్రయత్నాలు చేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 64వ వచనములో, మత్తయి సువార్త 27:64వ వచనములో మనము గమనించినట్లయితే, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము, వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయుండునని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దానికి ఆయన శరీరాన్ని కనుగొనడమే ఒక మంచి మార్గం, కానీ అది ఎక్కడ కూడా వారు కనుగొనలేకపోయినారు. ప్రైజ్ ద లార్డ్. అంటే శరీరాన్ని కనుగొంటే ఆయన లేవలేడని అర్థం. కాబట్టి ఆయన శరీరాన్ని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ శరీరాన్ని కనుగొనలేకపోయి. ఎందుకు? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఆ సమాధిని జయించి, ఆ మరణాన్ని జయించి లేపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఆయన లేచిన తర్వాత అనేకులకు కనిపించాడు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ప్రైజ్ ద లార్డ్. రెండవ కారణం ఏంటంటే యేసు ప్రభు వారు లేచి అనేకులకు ఒకేసారి కనబడ్డాడు. 500 కంటే ఎక్కువ మంది ఒక చోట ఉన్నారు. వాళ్లకు దేవుడు ప్రత్యక్షమైనటువంటి సందర్భము ఇక్కడ ఉంది. ఆ తర్వాత మరి 25 సంవత్సరాల తర్వాత పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రాసే సమయంలో వారిలో చాలామంది ఇంకా బ్రతికే ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానానికి వీరందరూ కూడా సాక్షులని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ చదువుకున్నటువంటి ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఈ సమయంలో మూడవ కారణము కూడా నేను తెలియజేస్తాను. ఆ 11 మంది విశ్వాసులైన పిరికి శిష్యుల్లో ఒక గొప్ప మార్పు అనేటువంటిది కలగడం. వారు ఒక్క క్షణములో వారు పారిపోయి దాక్కున్నారు.
యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు అక్కడ నుండి పారిపోయి దాక్కున్న సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే పునరుద్ధానుడైనటువంటి యేసును చూసిన తర్వాత వారు పూర్తిగా నూతన పురుషులుగా వారు మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఆనందముతో పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నట్టుగా యోహాను సువార్త 22వ వచనములో మనము గమనించగలుగుతాం. యోహాను సువార్త 20:22వ వచనములో మనం చూస్తాం. ఈ మాట చూసినట్లయితే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని దేవుడు అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ మనము గమనించుకోగలుగుతున్నాం. కాబట్టి అపోస్తుల కార్యములు 2:4లో కూడా ఈ మార్పుకు వేరే కారణమేమీ లేదు. పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు మాత్రమే వారిలో ఈ మార్పును తీసుకొని రాగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మార్పు 11 మంది శిష్యులు మాత్రమే కాదు కానీ మిగిలిన వారిలో కూడా కలుగనారంభించింది. అపోస్తులుడైనటువంటి పౌలు దమస్కు వెళ్ళే మార్గంలో యేసును కలిసినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి చరిత్రలో కోటాను కోట్ల ప్రజలు క్రీస్తును తెలుసుకొని క్రైస్తవులు అయినటువంటి సందర్భము ఇక్కడ రాయబడి ఉంది. వారి జీవితాలు పరిశుద్ధాత్మతో నింపబడ్డవి, పరిశుద్ధతతో నింపబడ్డవి. ఆయన మన హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు మరణము నుండి లేచాడని మనము తప్పకుండా తెలుసుకోగలము. చూడండి, 3 కారణాలు. ఒకటి ఖాళీ సమాధి, రెండవది యేసుక్రీస్తు అనేకులకు కనబడ్డాడు, మూడవది ప్రభువారు శిష్యులను నూతనపరిచాడు. కేవలం శిష్యులు మాత్రమే కాదు కానీ ఈరోజు ప్రపంచంలో ఎంతమంది అయితే యేసుక్రీస్తును విశ్వసిస్తున్నారో, ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడని ఎందరు విశ్వసిస్తున్నారో వారిలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఒక పరిశుద్ధాత్మ శక్తి, ఒక మార్పు, ఒక నూతనత్వం, ఒక నూతన ఆనందం, ఒక సమాధానం మనకు కావాలి అంటే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడని నీవు నమ్మినట్లయితే ప్రభువు నీ జీవితాన్ని కూడా నూతనం చేస్తాడు. కనుక ప్రియులారా, ఈ అద్భుతమైనటువంటి సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనం ఈ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనాడని మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు పునరుద్ధానమునకు అర్థం ఏంటి? పునరుద్ధానం అనగా అర్థం ఏంటి అనగా క్రీస్తు మరణాన్ని జయించాడు. మరణము ఆయనను బంధించలేకపోయింది. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు మరణమును జయించాడు, లోకమును జయించాడు, పాపమును జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించినట్టుగా ఈరోజు ఆయన మనలను కూడా మరణము నుండి రక్షింపగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన సజీవుడైనటువంటి దేవుని కుమారుడు. ఆయన ప్రతి విశ్వాస హృదయములో ఆయన నివసిస్తాడు. కాబట్టి దేవుడు అన్నాడు, మత్తయి సువార్త 28:20 చూద్దాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు సదాకాలం మనతో కూడా ఉండేటువంటి గొప్ప దేవుడు. ప్రియులారా, దేవునికి స్తుతి కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసయ్య మరణము నుండి ఎందుకు లేచాడు అంటే మనతో కూడా సదాకాలం ఉండడానికి కొరకు. ప్రియులారా, ఈ లోకంలో మన చుట్టూన్నటువంటి వారు మనతో ఎప్పుడు ఉండరు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. మనతో ఎవరు ఉండరు. మనతో ఉండే దేవుడు, నీతో ఉండే దేవుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరిగా అయిపోయినప్పుడు, ఎవరు లేని సమయంలో మనం ఏమి ఊహించుకుంటాం? నాకెవరు లేరు, దేవుడే దిక్కు, దేవుడు తప్ప ఇంకా నాకెవరు లేరు అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. కనుక ప్రియులారా, కాబట్టి మన పనేంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేపబడ్డాడు, మన జీవితాలు మార్చబడ్డాయి, మనం రక్షణ పొందినాం, ఈ లోకంలో క్రైస్తవులుగా మార్చబడ్డాం. చాలా మంచిగా ఉంది, ఎంతో బాగుంది. కానీ ఈ సమయంలో మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే
మనము ఆయన ఆజ్ఞకు విధేయులము కావాలి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనుషులమైనటువంటి ఈ మాటలు యేసుక్రీస్తు పునరుద్ధానుడైనాడని నమ్ముతున్న నీవు, నేను, మనందరి యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడాలి. దేవుడు చెప్పిన దాన్ని మనము చెయ్యాలి. ఏం చెప్తున్నాడు ఆయన? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క సువార్తను ప్రకటించమని ప్రభువు కోరుతున్నాడు. ఇది తెలుసుకోవడము ప్రాముఖ్యమే కాదు, కానీ మనకు ఒక బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి, ప్రైజ్ ద లార్డ్, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. ఏంటి సువార్త? యేసుక్రీస్తును గురించిన వార్తనే సువార్త. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను ప్రకటించడమే సువార్త. ఈరోజు యేసుక్రీస్తు వారు లేపబడ్డాడు, ఆయన సజీవుడు. ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది మార్చబడుతున్నారంటే అది కేవలం ఆయన యొక్క అద్భుతమైనటువంటి గొప్ప కృప. కనుక ఈరోజు యేసుక్రీస్తు వారు సజీవుడిగా లేపబడ్డాడు. నిన్ను నన్ను కూడా మరణము నుండి లేపుతాడు, నరకము నుండి తప్పిస్తాడు, పరలోక రాజ్యానికి, నిత్య ఆనందమైనటువంటి జీవితానికి, నిత్య రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేస్తాడు. అది కేవలం నీ విశ్వాసమును బట్టి. అయితే మన మీద ఒక బాధ్యత ఉంది. మనం ఈ లోకములో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మనము ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు ఎల్లప్పుడూ నేను మీతో కూడా సదాకాలం ఉంటానని చెప్పిన దేవుడు, మనతో ఎవరు ఉండకున్నా యేసుక్రీస్తు వారు ఎందుకు లేపబడ్డాడంటే మనుషులందరితో ఉండటానికి, నీతో ఉండడానికి. నువ్వు కష్టంలో ఉన్నావా? నువ్వు బాధలో ఉన్నావా? నువ్వు శ్రమలో ఉన్నావా? నువ్వు కృంగిపోయావా? నీతో ఎవరు లేరా? నీతో ఉండడానికి కొరకు నా ప్రభువారు లేచాడు. నిన్ను కూడా మరణం నుండి లేపడానికే నా ప్రభువారు పునరుద్ధానుడైనాడు. కనుక ఆ పునరుద్ధానుడని యేసును విశ్వసించిన మనం ఈ లోకంలో అనేకులు నశించుచున్న ఆత్మలకు దేవుని సువార్త ప్రకటించుదాం. అలాంటి సువార్త నీకెవరు కనబడినా సరే, వాళ్ళు ఎవరా ఏంటా సంగతి తర్వాత, ప్రతి ఒక్కరికి దేవుని సువార్తను మనం ప్రకటించాలి. ఏంటి ఆ సువార్త? యేసుక్రీస్తు వారు మరణమును గురించి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును గురించి, రక్షణ గురించి నువ్వు ప్రకటించినట్లయితే అదే సువార్త. కాబట్టి యేసును గురించిన వార్తనే సువార్త, గుడ్ న్యూస్. అది మంచి వార్త. ఈ మంచి వార్తను లోకానికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నీకు నాకు దేవుడు అప్పగించిన ఈ పనిని మనం పూర్తి చేయుటకు దేవుడు తన అత్యధికమైనటువంటి శక్తిని, బలమును, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మనందరి మీద ఉండునుగాక. కాబట్టి ఈ మాటలు మరి విని ఆ స్త్రీలు వెళ్తున్నారు, వెళ్ళి ప్రకటించినారు, తెలియజేశారు. ఆ తర్వాత పేతురు వచ్చాడు, ఆ తర్వాత యోహాను కూడా వచ్చాడు, అనేకులు కూడా వచ్చి మరి అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉన్నది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సమాధి ఖాళీగానుంది. అనగా యేసు ప్రభు వారు తిరిగి లేపబడ్డాడు. నా ప్రభువారు మరణించాడు, మరణమును జయించి తిరిగి పునరుద్ధానుడై లేపబడ్డాడు. ఆ పునరుద్ధానుడైనటువంటి యేసును మనం ఈరోజు ప్రపంచానికి ప్రకటించే బాధ్యత మనందరి మీద ఉంది. అనేకులు కూడా ఎన్నో గొప్ప బాధ్యతలు కలిగి ఆ సువార్తను ప్రకటిస్తున్నారు భారముతో. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ప్రకటించాలని ప్రభు పేరట నేను నీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడ, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవానికి మహిమ కలుగునుగాక. నువ్వు మా కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చినావు, మరణించినావు, తిరిగి పునరుద్ధానుడవై సమాధిని జయించి మృతులలో నుండి 3వ దినమందు లేపబడ్డావు. నువ్వు లేచినావని దూతలు సాక్ష్యం ఇచ్చినవి, సమాధి సాక్ష్యం ఇచ్చింది. ప్రభువా, అనేకులకు నువ్వు కనబడ్డావు, తన అనేకుల జీవితాలు మార్చబడ్డాయి. ఇప్పటి వరకు, నేటి వరకు ప్రపంచంలో అనేకుల జీవితాలు మార్చబడుతున్నవి, వెలిగించబడుతున్నవి. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిస్తున్నావు తండ్రి. నిత్య నరకమునకు వెళ్లకుండా అనేకులకు నిత్య జీవాన్ని ఇస్తున్న దేవుడవు, నిత్య రాజ్యమునిస్తున్న దేవుడవు. అలాంటి కృపతో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీద ఉండునుగాక. మా మీద ఒక గొప్ప బాధ్యత. నీ ఆజ్ఞకు మేము లోబడాలి. నీ సువార్తను సకల జనులకు, సర్వ సృష్టికి దేవుని సువార్తను మేము ప్రకటించాలి.
ఆ బాధ్యత మా అందరి మీద ఉందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని పునరుద్ధానుడైన క్రీస్తును, ఆయన మరణ పునరుద్ధానులను గురించి ప్రకటించడమే సువార్త చెప్పడమని వాక్యములు మేము వింటున్నాం. ఈ సువార్త నేను ప్రకటించే బాధ్యత నా మీద ఉందని మేమందరం గ్రహించుదుము గాక. అలాంటి కృప చేత నింపండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద ఇప్పుడే నీ అభిషేకం దిగివచ్చును గాక. వారందరినీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తను పంచుకునే బిడ్డలుగా మీరు మార్చండి. వారి జీవితంలో ఆనందము, సంతోషమును కలగజేసి మీ నామానికి రావలసిన మహిమ తెచ్చుకొనుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడవగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ, లోకమందున సకల పరిశుద్ధులతోనూ ఇప్పుడును నిరంతరము తోడై నీడయుండునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.